టాపిక్ ఏంటంటే మనకిష్టమైన టాపిక్, అందరికీ ఇష్టమైన ప్రోడక్ట్ ది ప్రోటీన్ అండి. ఈరోజు నేను ప్రోటీన్ పౌడర్ కోసం మాట్లాడబోతున్నాను. అసలు ప్రోటీన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అది ఏమేమి ప్రయోజనాలు మనకున్నాయి? ఆ తర్వాత అది ఏం చేస్తది అనేది. యాక్చువల్లీ ప్రో సార్, మా వాయిస్ ఈజ్ ఆడిబుల్? Yeah, audible, sir. You can proceed. Your voice is ఓకే. audible. Yeah. ఓకే. వాట్ ఈస్ ప్రోటీన్? ప్రోటీన్ అంటే యాక్చువల్‌గా ఏంటి అంటే, ప్రోటీన్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ హ్యూమన్ బాడీ. ఇది మన బాడీని ఒక విధంగా బాడీలో ఉన్న బిల్డింగ్ బ్లాక్స్‌ని తయారు చేయడానికి ఉపయోగపడుతది. అండ్ దీనిలో కన్‌స్టిట్యూట్స్ ఆఫ్ అబౌట్ 20% ఆఫ్ అవర్ టోటల్ బాడీ వెయిట్. మన బాడీలో 20% బాడీ వెయిట్‌కి ఇది యాక్చువల్‌గా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇదేమేమి చేస్తుంది అంటే, మేక్స్ ద మసిల్స్, హెయిర్, స్కిన్, కనెక్టివ్ టిష్యూస్ అనేది తయారు చేస్తుంది. అండ్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో నీడెడ్ ఫర్ అవర్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ టు మన న్యూరో ట్రాన్స్మిటర్స్ అవన్నిటికి కరెక్ట్‌గా సిగ్నల్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఇది ఒక విధంగా ప్రోటీన్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్ జనరల్‌గా ఏం చేస్తుంది అంటే, ఇది యాక్చువల్‌గా స్మాల్ చైన్ ఆఫ్ అమినో యాసిడ్స్. మనకి ఎవ్రీడే దేర్ ఆర్ 11 నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. అండ్ 9 అనేది ఎసెన్షియల్ అనేది ఉంటది. ఈ నాన్ ఎసెన్షియల్ ఏంటి అంటే, ఇది మన బాడీ అనేది తనకు తానుగా ప్రిపేర్ చేసుకుంటది. సో, అందుకోసమే దీన్ని నాన్ ఎసెన్షియల్ అన్నారు. 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏంటంటే, ఈ బాడీ అనేది ప్రొడ్యూస్ చేయలేదు. ఇది మనం బయట నుంచి తీసుకోవాలి జనరల్‌గా. యాక్చువల్‌గా వై డు వి నీడ్ ప్రోటీన్? అండ్ దీని ఫంక్షన్స్ ఏంటి అంటే, ప్రోటీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ molecules in our cells. They are involved in virtually ఆల్ సెల్స్ ఫంక్షన్. మన బాడీలో ఉన్న ప్రతి సెల్స్ ఫంక్షన్‌కి ఈ ప్రోటీన్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. దానిలో ఏంటంటే యాంటీబాడీస్ ఉంటాయి. ఇదేం చేస్తుంది అంటే, మన బాడీలో ఉన్న ఏమంటారు దాన్ని, యాంటీజెన్స్‌ని డిఫెండ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతది. అండ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఇది అనేది ఇది ఏం చేస్తుంది అంటే, మన మూవ్‌మెంట్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఏదైనా మూవ్‌మెంట్ చేయడానికి ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవ్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ ప్రోటీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మసిల్స్ కాంట్రాక్షన్ అండ్ మూవ్‌మెంట్. మసిల్స్‌లో ఉన్న మూవ్‌మెంట్స్‌కి దానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఎంజైమ్స్ ఈజ్ ఆల్సో ఏ ప్రోటీన్. ఇదేం చేస్తుంది అంటే, బయోకెమికల్ రియాక్షన్‌కి చాలా ఉపయోగపడుతది. ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, లాక్టోస్ బ్రేక్స్ డౌన్ ఇన్ షుగర్స్ అండ్ లాక్టోస్ ఫౌండ్ ఇన్ మిల్క్. ఇది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, హార్మోనల్ ప్రోటీన్ ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే, ఇది మెసెంజర్ రూపంలో మనకి యాక్చువల్‌గా పనిచేస్తుంది. మెసెంజర్ రూపంలో మనకి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సులిన్ అనేది రెగ్యులేట్స్ గ్లూకోజ్ మెటబాలిజం బై కంట్రోలింగ్ ద బ్లడ్ షుగర్ కాన్సంట్రేషన్. ఇంకొకటి ఏంటుంటుందంటే, స్ట్రక్చరల్ ప్రోటీన్ ఒకటి ఉంటుంది. స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఏంటి అంటే, ఇది యాక్చువల్‌గా మన బాడీలో ఒక స్ట్రక్చరల్, అంటే మన బాడీకి ఒక స్ట్రాంగ్‌నెస్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మన హెయిర్‌కి అండ్ స్కిన్‌కి అండ్ నెయిల్స్‌కి
ఇవన్నిటికి ఉపయోగపడడానికి కెరటిన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మన ఇది మన బాడీలో కొలాజిన్ అనేది ఉన్నది కదా, అదేం చేస్తుంది అంటే మన నర్వస్, మన బాడీలో ఉన్న టిష్యూస్ని అండ్ మసిల్స్ని కనెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది, ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్ అనేది. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అంటారు. ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఇది యాక్చువల్గా క్యారియర్ ప్రోటీన్స్ కూడా అంటాం జనరల్గా, మనకు అర్థం అవడానికి. క్యారియర్ ప్రోటీన్స్ ఇదేం చేస్తుంది అంటే మన మన బాడీలో ఉన్న మాలిక్యులర్స్ని వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ చేయడానికి మన బాడీలో ఇది ఒక విధంగా చాలా హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే హిమోగ్లోబిన్ దట్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ త్రూ ద బ్లడ్. ఇది వన్ మోర్. ఇంకొకటి ఏంటంటే హౌ మచ్ ప్రోటీన్ డూ వి నీడ్ ఈచ్ డే. మన ఎవ్రీ డే మనకి ఎంత ప్రోటీన్ కావాలి అంటే యాక్చువల్గా మన ప్రోటీన్ అనేది డిపెండ్స్ ఆన్ అవర్ ఏజ్, సైజ్ అండ్ యాక్టివిటీ లెవెల్ అంటారు. యాక్చువల్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రికమెండ్స్ ఏం చేసింది అంటే అడల్ట్స్ 1 kg 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ కి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది కావాలి. అలాగే 1.5 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ కి చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 కేజీ బాడీ వెయిట్ కి 1.5 గ్రామ్ అనేది ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ కి ఏంటంటే 1.75 గ్రామ్ బాడీ వెయిట్ కి పర్ కేజీ బాడీ వెయిట్ కి ఈ 1.75 ప్రోటీన్ అనేది జనరల్ గా రిక్వైర్మెంట్ ఉంటుంది. యాక్చువల్గా ఒక స్టడీ ప్రకారంగా అంటే అకార్డింగ్ టు ద సైంటిస్ట్ ఏంటంటే మన బాడీలో 10 lakhs ప్రోటీన్స్ అనేది జనరల్ గా ఇది దొరుకుతుంది, మన బాడీలో ఉంటుందట. ప్రోటీన్ జనరల్ గా ఏంటంటే ఎక్కువ తిన్నా కష్టమే, తక్కువ తిన్నా కష్టమే. ఎక్కువ తింటే ఏంటి అంటే మన బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ తక్కువ సారీ అవసరానికి మించిన ప్రోటీన్ తీసుకుంటే ఇది ఐదర్ మన బాడీ నుంచి బయటకైనా వచ్చేస్తుంది, లేదా ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోయి మన బాడీలో ఉండిపోతుంది. ఎక్కువ అంటే అవసరానికి మించిన ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటే ఏంటంటే ఇది హార్మ్ఫుల్ అని బట్ ఏంటంటే ఇది హార్ట్ అండ్ లివర్ మీద ఎక్కువ అనేది ప్రెజర్ పెడుతుంది. దానివల్ల ఏంటి అవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చూస్తే వాళ్ళకి ఆకలి అనేది ఎక్కువ వేస్తుంటది. అలాంటప్పుడు వీళ్ళకి వేరే ఐటమ్స్ ఏమి ఇవ్వకుండా ప్రోటీన్ షేక్ కానీ లేకపోతే ఇవన్నీ ప్రోటీన్ షేక్ కానీ మామూలుగా ప్రోటీన్ ఇస్తే ఆ టైంలో చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈ ప్రోటీన్స్ అనేది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసి వాళ్ళకి ఇరిటేషన్ అనేది తగ్గిస్తుంటుంది. సారీ. అండ్ న్యూట్రలైట్ ప్రోటీన్ పౌడర్, ఇది ఏంటి అడ్వాంటేజ్ అంటే న్యూట్రలైట్ ప్రోటీన్ కంటైన్స్
all the essential amino acids and naturally occurring calcium, iron, and soya inflammation. Benefits of the soya isoflavonoids ఏంటి ఏం చేస్తుందంటే protects మన protects against bone loss కి హెల్ప్ చేస్తుంది అండ్ సపోర్ట్ గుడ్ బోన్స్ వెయిట్ గుడ్ బోన్ వెయిట్ అంటే మన బాడీలో ఉన్న బోన్ వెయిట్ కి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మినరల్ లెవెల్స్ ఇన్ ద బోన్ బాడీలో కరెక్ట్ గా ఈ మినరల్స్ అనేది ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది హార్ట్ హెల్త్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్ కి చాలా ఉపయోగపడుతుంది సపోర్ట్స్ హెల్తీ ఎల్డిఎల్ లెవెల్స్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటాం and diets low in saturated fat, cholesterol that include 25 grams of soya protein. యాక్చువల్గా ప్రోటీన్ బాడీలో కరెక్ట్గా లేకపోతే ఏంటి ప్రాబ్లం అంటే మనిషి జనరల్గా డిస్కలరేషన్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి చాలా మందికి హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా పనిచేస్తుంది పర్టికులర్గా ఇది డెడ్ సెల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక విధంగా హెల్ప్ చేస్తుంది ఆ తర్వాత ఏంటంటే ఉమెన్స్ లో పర్టికులర్ గా ఒక మెనోపోజ్ ఎవరైతే మెనోపోజ్ రిలేటెడ్ దీనికి హెల్ప్ చేస్తుంది ఇది అండ్ దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి అంటే జనరల్ గా ఎన్నో విధాలుగా మనకి ఇప్పుడు ఒక చాలా మందికి హెయిర్ ఫాల్ జనరల్ గా ఉంటుంది కదా ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి ఒక విధంగా ప్రోటీన్ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆ తర్వాత హార్ట్ రిథమ్ మెయింటైన్ చేయడం చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇట్ 3 టైప్ ఆఫ్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది లైక్ కొలోన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ వన్ క్యాన్సర్ అని మర్చిపోయినది కొలోన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వన్ మోర్ క్యాన్సర్ ఇస్ దేర్ అది నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఏంటంటే మన నర్వ్స్ హెల్త్ కి చాలా బాగా పనిచేస్తుంది నెయిల్స్ కి ఆ తర్వాత హార్ట్ వాల్వ్స్ కి ఇవన్నిటికి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం తీసుకునే ప్రోటీన్ పౌడర్ లో జనరల్ గా యూసేజ్ ఎలా వాడతాము అంటే దీనిలో వన్ స్కూప్ సర్వింగ్ సైజ్ ఏంటి అంటే ఆ స్కూప్ లో 10 గ్రామ్ స్కూప్ సైజు దానిలో ఎనర్జీ ఒక స్కూప్ తీసుకుంటే మనకి ఏంటి బెనిఫిట్ అంటే 36 క్యాలరీస్ మనకు వస్తుంది ఆ తర్వాత ప్రోటీన్ 8 గ్రామ్ ప్రోటీన్ అనేది మనకు వస్తుంది డైరెక్ట్ గా ఇది డైజెస్టిబుల్ అవుతుంది బాడీలో మనం 10 గ్రామ్ తీసుకుంటే డైరెక్ట్ గా 8 గ్రామ్ అనేది బాడీలో డైరెక్ట్ గా డైజెస్టిబుల్ అవుతుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ ఇన్ ద వరల్డ్ పెడకా స్కోర్ అంటారు ప్రోటీన్ డైజెస్టిబుల్ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్ ఇది యాక్చువల్ గా దీని రేటింగ్ అనే 1 ఉంటుంది ఎక్కడ మనకి ఏ ప్రోటీన్ లో అవుట్ సైడ్ ప్రోటీన్ ఎక్కడ ఇది అవైలబుల్ గా లేదు పెడకాస్ జనరల్ గా చాలా ప్రోటీన్స్ అసలు పెడకాస్ స్కోర్ లేదు నేను చూసాను చాలా దీనిలో మన ప్రోటీన్ లో ఇంకేముంటుంది అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది 0.3 గ్రామ్ ఉంటుంది కాల్షియం 70 మిలీగ్రామ్ ఉంటుంది ఐరన్ 1 మిలీగ్రామ్ ఉంటుంది దీనిలో ఐసోల్యూషన్ ఉంటుంది లియోసిన్ ఉంటుంది లైసిన్ ఉంటుంది మెథనైన్ ఉంటుంది అండ్ థెరోమైన్ ఉంటుంది వెలైన్ ఉంటుంది ఐసోల్యూషన్ ఎంత ఉంటుంది అంటే 408 గ్రామ్ ఉంటుంది ల్యూసిన్ 696 మిలీగ్రామ్ ఉంటుంది లైసిన్ అనేది 540 గ్రామ్ ఉంటుంది మెథనైన్ అనేది మీకు 224 గ్రామ్ ఉంటుంది ఆ తర్వాత థైరోసిన్ అనేది 752 గ్రామ్ ఉంటుంది థెరోమైన్ అనేది 320 గ్రామ్ ఉంటుంది ఇలా చాలా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే అసలు అడ్వాంటేజ్ ఎంత ఇంకా ఏంటి ఉన్నది ఇంకా ప్రోటీన్ లో ఇంకేమేమి ఉంటుంది అంటే ఇట్స్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ జనరల్ గా మన ప్రోటీన్ న్యూట్రైట్ ప్రోటీన్ అనేది ఇది న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది
ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్ ప్రోటీన్ క్వాలిటీ ఆఫ్ మిల్క్, మీట్ అండ్ ఎగ్ ప్రోటీన్ లాగే ఉంటుంది. And neutral blend has naturally offering 1 gram అండ్ కాల్షియం 70 గ్రామ్ అనేది ఒక స్కూప్ లోనే ఉంటుంది. నాకు నేను చదివినట్టు. అండ్ ఇది మన ప్రోటీన్ దీనిలోనే చాలా లో ఫ్యాట్ అనేది ఉంటుంది. అండ్ ఈస్ ఫౌండేషన్ సప్లిమెంట్ ఫర్ మెన్, ఉమెన్ అండ్ ఎల్డర్లీ పీపుల్ కి అనేది ఉంటుంది. దీనికి యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఈ ఐసోలేషన్ ల్యూసిన్ లైసిన్ అనేది నెక్స్ట్ వీక్ అనేది నేను ఇది మాట్లాడతాను. ఇది ఇంతే పరశురామ్ గారు.